ఒరే బుడ్డోడా ఎంతున్నావు నువ్వు, కుక్కను కొట్టి రాయి పట్టుకొని ఇలా వడిసెలు రాయి తిప్పుకుంటూ వచ్చావు, నేను కుక్కనా అని ఫీల్ అయిపోయాడు. నా బలంలో నుంచి చూస్తే గొల్యాతు 6 మూరల జానుడు అంత కనిపిస్తాడు. కానీ దావీదు తన బలంలో నుండి చూడలేదు. ఎప్పుడు చూసినా నా బలము నా దేవుడు అనుకుంటాడు కనుకనే దేవుని బలంలో నుంచి దావీదుని చూశాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఇంత జైంట్ పర్సనాలిటీలో నుంచి ఆ దేవుని బలంలో నుండి దావీదు గొల్యాతుని చూసేటప్పటికి కుక్కలా కనిపించడానికి రాయేసి కొట్టి చంపేశాడు. ఇశ్రాయేలుకి రాజుగా సింహాసనాన్ని అధిరోహించాడు. ఆయన నీ కొరకు తన ప్రాణం పెట్టి నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. నేను నీకు బలాన్ని ఇస్తాను అని పదే పదే బైబిల్లో ఆయన చెప్తా ఉన్నాడు. అయ్యా నీ బలము నాకు దయచేయి అని అడిగితే ఆయన గనక నిన్ను బలపరిస్తే నువ్వు పైనుండి చూడడం మొదలు పెడతావు. ప్రతి సమస్యను దేవుని యొక్క గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. ఆయనలో నుంచి నువ్వు చూసేటప్పటికి ప్రతి సముద్రము కూడా నీకు టీ కప్లో నీళ్ళలాగానే నీకు కనిపిస్తాయి.